Hello. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Very good evening, all of you. Sorry for the late. So, student తో మాట్లాడుతున్నాను జాబ్ గురించి. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? సార్ ఇప్పుడు Clear-ఆ? F-50 ఇప్పుడు FB60లో మనం వెండర్ పోస్ట్ చేస్తాం. F-53లో మనం క్లియర్ చేస్తా ఉంటాం కదా. అవును. క్లియర్ అవును. చేసేటప్పుడు నిన్న టోకెన్ మీకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో సేమ్ ఎర్రర్ మాకు వచ్చింది. కాకపోతే అప్పుడు టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి మేము ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చేది కానీ టాలరెన్స్ ఇవ్వలేదు. అయినా Tolerance ఇవ్వాలి. అయినా అది Tolerance సేవ్ ఇవ్వ- అయింది. టాలరెన్స్ ఇవ్వకుండా సేవ్ అవ్వదు. ఎంట్రీ పాస్ అవ్వదు. ఓకే. ఎందుకంటే ప్రతి వెండర్ కు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. అది ఇస్తేనే మీకు సేవ్ అవుతుంది. లేకుంటే ఎర్రర్ చూపిస్తుంది. మాకు సేవ్ అయినాయి సార్. ఇప్పుడు పార్షియల్ రెసిడ్యూల్ పార్షియల్ స్టాండర్డ్ ఇవన్నీ క్లియర్ అయినాయి సార్. అలా ఇవ్వకపోయినా అవుతున్నాయి. అదే చెప్దామని చెప్తున్నాను. లేదే అలా ఏం అవ్వదే. మిగతా వాళ్ళకి అవ్వలే. అయ్యాయా మిగతా వాళ్ళందరికీ? అందరు గైస్ నేనైతే అలా ట్రై చేశాను సార్. 100% ముందుకే మూవ్ అవ్వదు. ఓకే. అదే ఇప్పుడు మళ్ళీ అకౌంట్ మీరు నిన్న చెప్పింది ఏంటంటే అకౌంట్ గ్రూప్స్ లోకి వెళ్ళి డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్ ఇప్పుడు ఏదైతే వెండర్ అకౌంట్ గ్రూప్ లో క్రియేట్ చేస్తామో అకౌంట్ గ్రూప్ దగ్గర ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ నెంబర్ అక్కడ ఇవ్వాలి. కానీ నిన్న అది చేయకుండా జస్ట్ నార్మల్ గానే చేశాను. అయినా సేవ్ అవుతున్నాయి అందుకు. చూడాలి ఎక్కడ అవుతుంది ఎర్రర్ ఉంటుంది. ఇది ఉండడం అయితే సార్ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే డన్ గైస్. ఓకే. డన్ మా చూడండి లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. సో లైక్ దాన్ని ఏమని చెప్పొచ్చు మనము. ఓకే. వెండర్ మాన్యువల్ పేమెంట్స్, స్టాండర్డ్, రెసిడ్యువల్ అండ్ పార్షియల్ సంబంధించిన మనం డిస్కషన్ చేసాం. ఓకే. సో ఈరోజు వచ్చేసి మనకి క్యాష్ డిస్కౌంట్. ఓకే. క్యాష్ డిస్కౌంట్ అంటారు. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. యా పీపీటీ కనపడుతుందా? Yes, sir. Yes, sir. యా డన్ మా చూడండి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ అనేది చూడండి. ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ పర్చేజ్ allowed in those cases when payment is made within a stipulated period. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. మీరు ఒక సప్లయర్ దగ్గర కానీ మీరు ₹1,00,000 పర్చేజ్ చేశారు. 1,00,000లో మీకు 20,000 డిస్కౌంట్ ఇచ్చాడు. 80,000 మాత్రం మీరు కట్టాలి. అది మీకు ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. ఏమవుతుందా? ఇన్కమా ఎక్స్పెన్స్ అది? Income. ఇన్కమ్. సో ఇప్పుడు మనం ఏమని తీసుకోవచ్చు? క్యాష్ డిస్కౌంట్, క్యాష్ లేకుంటే డిస్కౌంట్ రిసీవ్డ్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. దీన్ని మనం డిస్కౌంట్ రిసీవ్డ్ అని తీసుకుంటాం. ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. 1,00,000 పర్చేజ్ చేసాం కానీ 80,000 వాళ్ళకి ఇస్తున్నాం. 20,000 మనం ఇవ్వట్లేదు అంటే అది మనకి డిస్కౌంట్ అవుతుంది. పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్ కి ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి. సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ వెండర్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్. ఇది ఎక్స్పెన్స్ అనేది మన కస్టమర్ కి యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే. ఆ పేమెంట్ టర్మ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూడండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU, వెండర్ డీటెయిల్స్ చేంజెస్ XK02, పేమెంట్ టర్మ్స్ 0002, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ లైన్ అండ్ డిస్ప్లే FB11N, వెండర్ పేమెంట్ F-53. వీటికి సంబంధించిన మాన్యువల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా మీరు చెప్పాలి డెబిట్ రా మెటీరియల్, క్రెడిట్ వెండర్. అదే మాన్యువల్ పేమెంట్ కాన్ఫిగరేషన్ లైక్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పాలి. వెండర్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్, క్యాష్ డిస్కౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో దీన్ని
మనం ఏ విధంగా టాలీలో చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఎస్ఏపిలో ఎలా చేయాలో చూద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ చూడండి, దీని యొక్క కాన్ఫిగరేషన్ FS00కి వెళ్దాం. దీంట్లో మీరు ఒక లైక్ ఏపీలో ఇక్కడ చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ చేసుకోవాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ కింద, అదర్ ఇన్కమ్స్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఐఎన్ఆర్ లైన్ అట్ డిస్ప్లే 001 G001 ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం జిఎల్ ని. కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా కూడా చేద్దాం. FS00 అదర్ ఇన్కమ్స్ లో ఇక్కడ ఉందా మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఆల్రెడీ ఉందా? ఓకే, నీకు మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటే కాపీ చేసుకో. 4U అదర్ ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాసుకో. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. డేటా కంట్రోల్ INR 001 G001 సేవ్ చేయండి. కొత్తది డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని క్రియేట్ అయిందా? డన్. సో నెక్స్ట్ ఏం చేయాలి? OBXUలోకి వెళ్ళాలి. OBXU /N OBXU చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్, పోస్టింగ్ కి ఎస్. ఇప్పుడు నువ్వు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ చేసావు చూడు, అది ఇక్కడ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ చేయండి. చేంజెస్ హావ్ బీన్ మేడ్. నెక్స్ట్ ఏముంది? XK02 XK02. ఇక్కడ ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ప్రతి వెండర్ మీకు రియల్ టైమ్ లో ఎంతమందికి నువ్వు డిస్కౌంట్ ఇస్తున్నావో అంతమందికి పేమెంట్ టర్మ్స్ లో 0001 తీసేసి 0002 పెట్టాలి. జనరల్ డేటా ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్ 0001 ఇది క్లిక్ చేయండి. అంటే ఇక్కడ నీకు ఆ వెండర్ కున్న లింక్ రిలేషన్, నీకు ఆ వెండర్ కున్న రిలేషన్ 0001 ఇమీడియట్ పేమెంట్ టర్మ్. 0002 ఇక్కడ చూడండి, ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేసావండి. సో ఇక్కడ ఎవరిది? టాటా ఐటీ సొల్యూషన్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు నువ్వు పర్చేజ్ చేసావు, లేదంటే 50,000 పర్చేజ్ చేసావు. విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ పే చేస్తే నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట 3%. అదే విత్ ఇన్ 30 days లోపల అయితే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట. విత్ ఇన్ 45 days లో అయితే డ్యూ డేట్ ఇలాంటి పర్సంటేజ్ ఏమి ఉండవు. నీకు అతనుకున్న రిలేషన్ బట్టి ఇక్కడ చాలా పర్సంటేజ్ ఉంటాయి. ఓకే, అది నీ కంపెనీలో ఏదైతే ఉపయోగిస్తారో దాన్ని బట్టి వాళ్ళు ముందే అన్ని సెటప్ చేసి పెట్టింటారు. జస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు 10 మంది వెండర్స్ ఉన్నా అందరికి XK02లోకి వచ్చి దీన్ని మార్చాలి. మార్చి సేవ్ చేసుకోవాలి. చేంజెస్ హావ్ బీన్ మేడ్. ఎంత మందికైనా మార్చుకోవాలి. జాను ప్రైవేట్ లిమిటెడ్ 0002. సరే సరే, ఇప్పుడు ఒకటేసారి ఒక 10 to 12 ఒకసారి ఒక 20 వెండర్స్ ఉన్నారనుకో, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా వెళ్ళి వాళ్ళ వెండర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలా సార్? లేకుంటే ఎట్ ఏ టైం లో వేసుకోవచ్చా సార్? ఇప్పుడు నెంబర్ ఆఫ్ నేను చెప్పేది విను. నిన్ననే చెప్పాను బ్రదర్, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా అన్ని రకాల ఫీచర్స్ ఉండవు అని. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్
ఆ డౌట్ కి క్లారిటీ ఏంటి? టీడీఎల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏమిచ్చాడు? అందరికి ఒకటేసారి ఇచ్చే విధంగా ఆప్షన్ లేదు. నీకు డౌట్ రావడం కరెక్ట్. ఇలా ఒక్కొక్కరికి ఎంతమంది ఇస్తారు? కొన్ని వేల మంది ఉంటారు కదా. ఎస్, అందరికి మార్చుకోవాల్సిందే. ఓకే. సో ఎందుకంటే అందరూ కూడా విత్ ఇన్ టైంలో పే చేయలేరు కదా అమౌంట్. నువ్వు చెప్పిన టైంలో పే చేయలేరు. ఎవరో 100లో ఒక 5 మందో 10 మందో పే చేస్తారు నాకు తెలిసి. రియల్ టైంలో ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే. విత్ ఇన్ తక్కువ డ్యూరేషన్ లో ఎవరు పే చేయడు. ఓకే. సో 100 మందిలో 5 మందో 10 మంది మాత్రమే ఉంటారు. మీరు టాలీలో అయినా ఎస్ఏపీలో అయినా ప్రతి వెండర్ కి ఒక్కొక్క రకమైన ఫీచర్స్ అవసరాలు ఉంటాయి. అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవండి. ఆ ఫీచర్ ఇప్పుడు నువ్వు అడిగినావు, ఇది నువ్వు క్లయింట్, నువ్వు నాకు ఇలా కావాలి అన్నావు. ఆ ఫీచర్ ఎస్ఏపీలో లేదు. అప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? అభయపడితో కూర్చొని మాట్లాడతాడు. సో ఇలా ఇండివిజువల్ గా ఇవ్వాలంటే టైం పడుతుందంట. అతనికి 100 మంది ఉంటే 100 మందికి ఒక్కసారి ఒక పర్సన్కి ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా తీసుకోవాలా? దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ చేయాలా? ఎంత తీసుకుంటావు అంటాడు. ₹1,00,000 అవుతుందా అంటాడు. ఓకే. క్లయింట్ కి చెప్తాడు. ఓకే అంటే ₹1,00,000 ఆ ప్రోగ్రామింగ్ చేపించేసి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్, ఎస్ఏపి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ అటాచ్ చేస్తాడు. అది మనకి చెప్పరు. ఓకే. అటాచ్ చేసేస్తే ఆ ఫీచర్ నీకు నచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రకమైన డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి డౌట్ వచ్చింది. మిగతా వాళ్ళకి రకరకాల డౌట్ రావచ్చు. కానీ అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవు. అందుకోసమే టెక్నికల్ కన్సల్టెంట్స్ అవసరం అవుతారు. క్లయింట్ వచ్చి నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలా? అది నీ సాఫ్ట్వేర్ లో ఉందా లేదా? లేదు. అయితే ఏం చేస్తావు చెప్పు? ఎంత అమౌంట్ అవుతుంది? నాకు ఆ ఫీచర్ కావాలా? అప్పుడు మనం ప్రోగ్రామింగ్ తో మాట్లాడతాం. ఓకే. డన్. మార్చేసామా? ఓకే డన్. ఇప్పుడు చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB60 లోకి వెళ్తున్నాం. AB60 ఇక్కడ ఒక వెండర్ ని సెలెక్ట్ చేస్తాం. టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇస్తుంది. $50,000 ఇచ్చా. పర్చేజ్ అకౌంట్ 50,000 ఎంటర్ ఇస్తుంది. సిమ్యులేట్ సేవ్. ఓకే. ఇది వెళ్ళి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? FBL1N లోకి వెళ్ళాలి. FBL1N. చూసారా? 50,000 తో ఒక ఇన్వాయిస్ పాస్ చేశారు. 2004 KR 22/2025 డ్యూ డేట్. ఓకే. ఇప్పుడు విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ పే చేస్తున్నావు. అందుకు 3% నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే. వెండర్ 50,000 నువ్వు పే చేయాలి. దాంట్లో 3% ఎంత పే చేయాలి నువ్వు? ఈక్వల్ 50,000 ఇంటూ 3%. ఎంత? 1,500 నీకు డిస్కౌంట్ ఇచ్చారు. రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి నువ్వు? ఈక్వల్ 50,000 మైనస్ 1,500. 48,500 నువ్వు పే చేయాలి. ఒకవేళ 1 lakh అనుకో. దాని మీద 3%. ఎంత అండి? 3,000. 1 lakh. 3,000 సార్. సో 1 lakh ఇంటూ 3% అంటే 300. నువ్వు ఎంత పే చేయాలి? ఈక్వల్ 1 lakh మైనస్ 300. 97,000 పే చేయాలి. 97,000 నువ్వు పే చేయాల్సిన అమౌంట్. ఇలా క్యాష్ డిస్కౌంట్స్ ఎన్నైనా మీరు చేయొచ్చు. ఓకే. బేస్డ్ ఆన్ నీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి. ఓకే. ఇప్పుడు నేను ఎంత పే చేయాలండి?
50,000 పే చేయాలా, 48,500 పే చేయాలా? చెప్పండి. చెప్పండి 48,500. 48,500. చూద్దాం. కానీ మీకు క్లియర్ అయినట్టుగా బిల్లు ఎంత చూపిస్తుంది? 50,000 క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. 48,000 కాదు, 50 అయినట్టుగా క్లియర్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ బ్యాకెండ్ లో తీసేసుకుంటుంది. KZ ఎంటర్. చూడండి, డేట్ మిస్ మ్యాచ్ వచ్చిన వాడు చూపించేస్తుంది ఎర్రర్. చూసారా? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఓకే, సో ఇప్పుడు ఇక్కడేమో మనం బయట ఏమో 48,500 ఇచ్చాం, కానీ ఇక్కడ అసైన్ ఏమో 50,000 అయింది. నాట్ అసైన్డ్ వచ్చేసి 1,500 ఉంది. ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనే ఆప్షన్ కనబడుతుంది. జస్ట్ ఇక్కడ మౌస్ తో 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా -1,500 అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. జస్ట్ చూడండి, 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. వచ్చిందా? రాలే. రానప్పుడు ఏం చేయాలి? -1,500 అని టైప్ చేయండి, ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా, ఆటోమేటిక్ గా మ్యాచ్ అయిపోయింది. కింద అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 0. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3005 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FB L1 L వెళ్ళండి. అక్కడ అమౌంట్ టోటల్ క్లియర్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. నో ఐటమ్స్ సెలెక్టెడ్, ఫిల్డ్ ఐటమ్స్, చూసారా? ఇక్కడ మాత్రం 50 అయినట్టు కవర్ అయింది. KR 50,000, KZ 50,000. మా KR కి ఆపోజిట్ KZ పేమెంట్ చేయడం గ్రీన్ టిక్ లో పడిపోయించండి. సో మనమేమో 48 ఇచ్చాం, కానీ ఇక్కడ 50 అయినట్టు క్లియర్ చేస్తుంది. ఇదే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ బ్యాకెండ్ లో వాళ్ళు సెటప్ చేసుకుంటారు అలాగా. ఓకే, దీన్నే క్యాష్ డిస్కౌంట్ అంటారు. దీన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. మరొకటి నేను 1 lakh ఇస్తాను. FB 60, document 2005 was posted in complete. Back, open items, exclude. 1 lakh ఉంది ఇక్కడ. సో 1 lakh లో మనకి 3%, 3,000 అంటే మనం పే చేయాల్సింది 97,000. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3,000. ఇక్కడ -3,000 అని మాన్యువల్ గా టైప్ చేయండి, ఎంటర్, ఎంటర్. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 97,000, నాట్ అసైన్డ్ 0. సేవ్. డాక్యుమెంట్ 3006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. When 1,
డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్, రీడ్ ఐటమ్స్, కేఆర్ కేజెంట్. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ No, ఉన్నాయా? sir. క్యాష్ డిస్కౌంట్ సార్ చెప్పండి బ్రదర్. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా. ఎంతవరకు అప్డేట్? సార్ అలా ఎంతమంది చూపిస్తే అప్డేట్? మనకి సాఫ్ట్వేర్ లో అట్లా ప్రాబ్లమ్స్ ఏం రావా సార్ తర్వాతకి మనకి? ఎందుకు వస్తుందమ్మా? వాళ్ళు కనిపెట్టింది అందుకే కదమ్మా. ఓకే, ఆటోమేటిక్ గా ఒక సాఫ్ట్వేర్ కనిపెడుతున్నారంటే ఏంటి? మనకు వర్క్ డెడ్ ఈజీగా ఉండడానికి. ఓకే, సో ఏ సాఫ్ట్వేర్ అయినా కనిపెడుతున్నారంటే దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా అవి ఆటోమేటిక్ గా చేసుకుంటాయి. అందుకే సాఫ్ట్వేర్ ని మాన్యువల్ గా మెయింటైన్ చేయడం కష్టం అని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం. ఓకే, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మనకి ఏంటంటే ఎవరైనా కూడా కంప్యూటరైజ్ బిల్ ఇవ్వాలి అంటారు. సో అలాంటప్పుడు మాన్యువల్ అనేది పోయింది ఆ కాలం. ఇప్పుడంతా కంప్యూటరైజ్. ఓకే, అందుకోసమే మనం ఇది నేర్చుకుంటాం, సింపుల్ గా జాబ్స్ వెళ్ళడానికి సింపుల్ గా ఉంటుంది అనేసి. ఓకే, సో అది. సో ఇప్పటి వరకు అప్డేట్లు ఎంతమంది ఉన్నారమ్మా? చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్న వాళ్ళు? ఎనీవన్? చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కంప్లీట్ అయింది సార్ మాది. పార్షియల్ రెసిడ్యువల్ అయిపోయింది సార్ మాది. పార్షియల్ రెసిడ్యువల్ అయిపోయిందా? అయిపోయింది చెప్పిన సార్. వరకు ఉన్నాయా? ఉమ్. సూపర్. మా ఎంతమంది చేశారు మా మిగతా వాళ్ళు? అంటే పార్షియల్ మిగతా చేయలేదు, స్టాండర్డ్ ఒక టైప్ స్టాండర్డ్ దాకా చేశాను సార్. పార్షియల్ రెసిడ్యువల్ చేయలేదు. చేయాలి. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ వరకు నేను అయిపోయింది. నేను 2-3 ఇన్వాయిస్లు చెప్పాను. మీరు 10 ఇన్వాయిస్లు చేసుకోండి. 10 ఇన్వాయిస్లు, నేను ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశానంటే మీరు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలి. ఆ స్క్రీన్ లో ఏమున్నాయి అనేది మీ మైండ్ లో తెలుసుకోవాలి. మనకు రిక్వైర్మెంట్ కలిగిన ఫీల్డ్స్ ఏంటి, రిక్వైర్మెంట్ కలగలేని ఫీల్డ్స్ ఏంటి అనేది మీ మైండ్ తగలాలి. ఒక స్క్రీన్ లేకి, ఒక టీ కోడ్ లేక మనకి వెళ్ళామంటే ఆ టీ కోడ్ లో ఏమేమి మెయిన్ ఫీచర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. లెఫ్ట్, రైట్, అప్, డౌన్, మిడిల్ ఏమున్నాయి, మనకు ఏం చెప్తున్నాడు సార్, ఏంది ఇంతవరకు రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ ప్రతిదీ మీరు చూడాలి. చూసినప్పుడే సబ్జెక్టు. ఒక సాఫ్ట్వేర్ అంటే ఏదో భయంకరంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు మా. ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే దాన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. ABCD Z వరకు ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక సాఫ్ట్వేర్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, మనం ఏదో పెద్దగా ఇదేంట్రా బాబు ఇలా ఉంది, ఏంట్రా ఇన్ని కోడ్లు ఉన్నాయి అని భయపడాల్సిన అవసరం లే. చేయంగా 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 మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మైండ్కి. అసలు ఏమీ ప్రాబ్లం అవసరమే లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీట్గా. బట్ ఓపిక, ఓపిక అనేది చాలా 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 ఉండాలి. నిదానంగా చేయాలి సబ్జెక్టు, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే చెప్తానే ఇమీడియట్ గా రాదండి, అర్థం చేసుకోవాలి. స్క్రీన్ టు స్క్రీన్ మీరు ఏమున్నాయో అబ్జర్వ్ చేయాలి. అలా అని ప్రతి ఫీచర్ ఎందుకు అవసరం అవుతా అంటే అది తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. ఎస్ఏపీలో అయినా కానీ, టాలీలో అయినా కానీ, ఏదైనా కానీ. ఓకే, మనకు ఎంత వరకు రియల్ టైంలో అవసరం అవుతుందో అంతవరకు తెలియాలి. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అది ఎందుకు ఉంది, ఇది ఎందుకంటే అసలు ముందుకు పోలేము. ఏ సబ్జెక్ట్ లో కూడా ముందుకు పోలేము. అది రియల్ టైంలో చేసేటప్పుడు ఆ వర్క్ను బట్టి ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా ఎంతవరకు మనకు నీడ్, ఏ ఆప్షన్ మనకు నీడ్, అంతే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇంకా రిమైనింగ్ అన్ని నామకే వాస్. ఓకే, ఏ ఫీచర్స్ ఇప్పుడు గోపీనాథ్ అడిగాడు సార్ అందరికి ఒకటేసారి ఇవ్వచ్చు కదా అని. ఆ థాట్ వాళ్ళకు కూడా వచ్చింటది. కానీ ఆ ఆప్షన్ పెట్టావనుకో ఇంకా నువ్వు అభ్యాపరితో ఏం పని ఉంటుంది నీకు చెప్పు? నువ్వు అభ్యాపరి ఎట బతకాలా? అభ్యాపరికి పని దొరకాలంటే ఇలాంటివే కదా వచ్చేది, అడ్వెంచర్స్, ఆలోచనలు. ఇలాంటివి ఆలోచనలు క్లయింట్కి వస్తే అభ్యాపరికి పని ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు అభ్యాపరికి క్లయింట్కి రాకపోతే అభ్యాపరు ఈగలు దొరికి కూర్చోాల పని లేక. సో అలా, ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్ బిజినెస్ ఒక్కొక్కలాగా ఉంటది, అందరికీ సేమ్ అయితే ఉండదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నప్పుడు అవి ఎస్ఏపీలో లేదు అని అనుకున్నప్పుడు వాటిని కొత్తగా క్రియేట్ చేస్తాం. వాటిని కొత్తగా అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు అభ్యాపరికి పని ఉంటుంది, మనకు అడిషనల్ అమౌంట్ తీసుకోవచ్చు క్లయింట్ దగ్గర నుంచి, వర్క్ ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది. ఓకేనా? ఫ్రమ్ టుమారోతో మనకి వెండర్ అకౌంట్స్ పేయబుల్ టాపిక్స్ అయిపోతాయి. టుమారో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా చేయాలి,
వెండర్ డౌన్ పేమెంట్. చూడండి 4 టాపిక్స్ వెండర్ అకౌంట్స్ పేబుల్ లో చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టీ కోడ్స్ గుర్తుపెట్టుకుంటారా? వెనక నుంచి, ముందు నుంచి, మిడిల్ లో నుంచి టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పడం, కాన్ఫిగరేషన్ టీ కోడ్ చెప్పడం, ఒకసారి బుక్స్ క్లోజ్ చేసుకొని ఒకసారి రివిజన్ చేసుకోవడం, ప్రాసెస్ వరుసగా ఐడియా ఉందా లేదా అనేది చేస్తున్నారు. అవన్నీ మీరు చిన్నప్పుడు 1 2 3 గుర్తు పెట్టుకోవడానికి ఎలా కళ్ళు మూసుకొని 1 2 3 ఎలా అంటారో ఇక్కడ కూడా ప్రాసెస్ గుర్తుండాలా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్రాసెస్ గుర్తుండాలా. గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేబుల్ 1 by 1 గుర్తుండాలా. అలా గుర్తుంటేనే ఒక ప్రొసీజర్ వస్తుంది, ఒక రూట్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలా. తర్వాత మనకి లైక్ బస్సు ఒక ప్లేస్ కి వస్తుంది, అక్కడ పోయి నిలబడాలా, బస్సు ఎక్కాలా, మన ప్లేస్ కి హైదరాబాద్ వెళ్ళాలా. ఈ ఈ విధంగా ఎలా మీరు ఒక రూట్ పెట్టుకుంటారో ఇక్కడ కూడా ఒక రూట్ అనేది ఉంటది. ఆ రూట్ ప్రకారంగానే సబ్జెక్ట్ ని మనం గుర్తు పెట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం కష్టంగానే ఉంటది, కంపల్సరీగా నేర్చుకోవాలి, తప్పదు. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎందుకంటే చేసే కొద్దీ చాలా బాగుంటుంది సబ్జెక్టు. కొత్తగా అనిపిస్తుంది, కొత్త పాయింట్స్ తెలుస్తుంది. ఓకే, సో చెప్పాను